హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఫోన్పే వాళ్ళ ఒఫీషియల్ సైట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ దీనికి వచ్చేసి శాలరీ వచ్చేసి 35,000 ప్లస్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు. సో జాబ్ రోల్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్. సో లొకేషన్ వచ్చేసి బెంగళూరు. సో ఫోన్పే అంటే అందరికీ తెలుసు, మన డైలీ మనీ ట్రాన్స్ఫర్ డైలీ నీడ్స్కి అయితే మనం ఇదైతే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఫోన్పే అనేది ఇండియాస్ లీడింగ్ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ. సో ఇందులో అయితే 500 మిలియన్ రిజిస్టర్ యూజర్స్ అనేది ఉన్నారు. సో ఇక్కడ మనకి ఫోన్పే అనేది డిజిటల్ పేమెంట్స్ అన్నమాట. సో మనకి జాబ్ రోల్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. సో మనం ఈ జాబ్లో అయితే మనకి రోల్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం. సో ఇలా మనకి ఎక్స్పీరియన్స్ టీమ్ ద్వారా మనకి ఈ జాబ్ రోల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మన జాబ్ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ థింక్ కస్టమర్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ ఇంటరాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్పే అకౌంట్ అనేది హ్యాండిల్ చేయాలి. అండ్ దాంతోపాటు ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డౌట్స్ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫోన్ అండ్ డేటా ఛానల్ని రెండింటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ప్రాసెస్ అనేది ఆ ప్రాబ్లమ్ ఎలా రిజాల్వ్ చేయాలనేది కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కస్టమర్ ట్రస్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కస్టమర్కి ట్రస్ట్ అనేది రావాలి. సో డైలీ మనకి గోల్స్ అనేవి ఉంటాయి కదా, అవి కూడా రీచ్ అవ్వాల్సి ఉంటుంది హవర్లీ అండ్ డైలీ. సో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కస్టమర్ ఇష్యూస్ అనేవి ఒక టీమ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది రీసాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి రోల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం క్యాండిడేట్కి ఏమైతే స్కిల్స్ ఉన్నాయో చూసేద్దాము. ఫస్ట్ అయితే రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి. సో గుడ్ లెర్నబిలిటీ ఉండాలి అండ్ యాక్టివ్ లిజనర్ ఉండాలి. సో నెక్స్ట్ స్కిల్ వచ్చేసి టీమ్ ప్లేయర్, ఫ్లెక్సిబుల్ ఉండాలి అండ్ ఎబిలిటీ టు మల్టీ టాస్క్. ఇలా అసలు మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అండ్ 0 to 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కస్టమర్ ఫేసింగ్ రోల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి సౌత్ ఇండియా లాంగ్వేజ్ అనేది రాయటం చదవటం అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ మనకి అదర్ బెనిఫిట్స్ వచ్చేసి లంచ్ అనేది కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి 5 days వర్కింగ్ ఉంటుంది అండ్ 2 rotational వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫోన్పేతోనే చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి ఎంప్లాయీస్కి అయితే. సో ఇక్కడ ఇది ఓన్లీ ఫోన్పే ఎంప్లాయీస్కి అప్లికబుల్, ఇంకా ఇంటర్న్ అండ్ కాంట్రాక్ట్ రోల్స్ వాళ్ళకైతే అప్లికబుల్ అయితే కాదు. సో ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ వెల్నెస్ అండ్ పేరెంటల్ సపోర్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్, మొబిలిటీ బెనిఫిట్స్. సో ఇలా అయితే మనకి చాలా బెనిఫిట్స్ అనేది ఫోన్పే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి చాలా రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఫోన్పేతోని. సో ఇక్కడ మనకి లైఫ్ ఆఫ్ ఎట్ ఫోన్పే చూసుకుంటే మనం క్లిక్ చేయగానే మనకి కెరియర్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే మనకి కరెంట్ ఓపెనింగ్స్ అనేది ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫోన్పే నుంచి ఏమైతే ఓపెనింగ్స్ ఉంటాయో జాబ్ ఓపెనింగ్స్ మనకైతే క్లియర్గా కనిపిస్తాయి. సో ఇక్కడ చాలా రోల్స్ అనేవి ఉన్నాయి. సో చూసుకుంటే మనకి కిందకి స్క్రోల్ చేయగానే ఇంకా చాలా ఉన్నాయి. సో చూసుకొని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఉంటుంది ఫోన్పే కెరియర్స్లో మనకి ఇలా జాబ్ ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రస్ట్ అండ్ సేఫ్టీ గురించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవ్రీ పేమెంట్ ఈస్ ప్రొటెక్టెడ్. ఇంకే మనం ట్రస్ట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు, ట్రస్ట్ అండ్ సేఫ్టీ కూడా.